కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవుడి పక్కన దయ్యం ఉంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వాళ్లే నాటకం ఆడుతున్నారన్నారు. ఒకరితో గొడవ పడితే మరొకరి దగ్గరికి పోయేలా గ్రూపులు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. మాట్లాడుకోవాలంటే తండ్రి కూతురి మధ్య మధ్యవర్తి ఎందుకు వస్తారని ప్రశ్నించారు రఘునందన్. కవిత సొంత పార్టీ పెట్టాలని ఫిక్స్ అయిందన్నారు బీజేపీ ఎంపీ. దేవుళ్ళు ఉన్నారా దయ్యాలు ఉన్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతా ఉంది. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయ్యాలు ఉన్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు, ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకయ్యే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే, దేవుని పక్కన దయ్యాలుంటే 12 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్ళే అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటికి పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది.